మన అందరుని తోలుకొని విమానంలో వచ్చిందంటే మన అక్కజల్లండ్రు ఈడ కోగిలా ఉండరు, ఎదురు చూస్తున్నారని పేరు పేరున మనల్ని తలుసుకుంటూ వచ్చిండు మన ముఖ్యమంత్రి. అంటే మన అన్న, మన సీరియల్ ఇన్ఫామ్ చూడు, మన అన్నకు ర్యాకెట్లు కడితే సార్ వాళ్ళందరినీ పోలేపల్లి జాతరకు విలువ. సార్ వాళ్ళందరినీ మన జాతర ఎట్లా జరుగుతుందో చూసిపోతారు. పిలుస్తాం సార్. ర్యాకెట్లు పుణ్యానికి ర్యాకెట్ కడితే మనం ప్రసాద్ సార్ ఉన్నాడు కదా సార్, అమ్మమ్మూరు పోలేపల్లి మన స్పీకర్ సార్, మాకందరికి మైకులు ఇచ్చేది ఈసారి మాట్లాడి. మాకొక్కటి మా ఊరికి గ్రామ సంఘం బిల్డింగ్ ఒకటి శాంక్షన్ చేయండి సార్. మాకు చాలా ఇబ్బంది ఉంది, జాతర ఉంది కాబట్టి మాకు పెట్టుకునికే బిల్డింగ్ లేదు సార్. కదా ఒకటి సాయం చేస్తే సిఎస్ గారు సార్ రాసుకోండి అమ్మా. పోలేపల్లి ఇప్పుడు తౌలతా దీంట్లో దుద్యాలకు వచ్చిందా మండలం, కోస్గిలకు ఉందా? దుద్యాలకు వచ్చింది కదా బొమ్మరాజ్పేటలో. పోలేపల్లి దుద్యాల మండలమ్మ, కొత్త మండలంలో ఆ గ్రామం రాసుకోండి, వాళ్ళకి కావాల్సింది ఇవ్వండి. ఇస్తామ్మా, చెప్పిన ఆదేశాలు ఇచ్చిన. మంచిది సార్, అందరికీ ధన్యవాదాలు. మంచిది. ఇంకేం మాట్లాడుతా అంటే కదా అయిపోయిందా? అడిగింది ఇచ్చినాం కదా, ఇంకేముంది హనుమంతరావు గారు? పిల్లలు ఏం చదువుకుంటురమ్మా? ఎంతమంది కొడుకులు, పిల్లలు ఎంతమంది మొత్తం? సార్ ఇద్దరు కొడుకులే సార్ నాకు, ఇద్దరు కొడుకులు సార్. ఒక కొడుకు, పెద్ద కొడుకు ఇంజనీర్ సార్, చిన్న కొడుకేమో డాక్టర్గా చదువుతున్నాడు హైదరాబాద్లో లోకల్ హాస్పిటల్లో సార్. నాకు బిడ్డలు లేకపోతే మా తమ్ముని బిడ్డను తీసుకుంటే డెంగ్యూ జ్వరం వచ్చింది 11 సంవత్సరాల కింద. నీవు ఎమ్మెల్యే ఉండవు సార్, నేను బొమ్మరాజ్పేట మండల సభకి ప్రజెంట్ నుండా. నా నీతోనికి పుర్రపెంట పని, పోలేపల్లి పుర్రపెంట పని తోలుకొని వస్తే నాకు ఛాయ రాపి గాంధీ హాస్పిటల్కి నీవు ఒక ఫోన్ చేస్తే 20 దినాలు ఉండాలంటే రేపు వరకు నా బిడ్డను తోలిచ్చిండ్రు. నా బిడ్డను తోలుకొని నేను పోలేపల్లికి వస్తే నీవు రేవంత్ రెడ్డితో ఫోన్ చెప్పిస్తే మేము చూడాలి అమ్మ, నీవేం చూస్తే ఏం కానీ చదువుకున్నాం దానవు. రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండమ్మా అంటే నేనేమనలేను సార్. మీరు నీ వల్ల నా బిడ్డ బతికింది సార్, నడుపుకున్న పిల్ల. ఓకే సంతోషం. నా బిడ్డకి 2 కొడుకులు సార్. అవునా? అవును సార్. దత్తు తీసుకున్నావు? అవును సార్. మంచిగా ఎంచుకో, మంచిగా చదివి. సరే. ఏం చదువుతుంది బిడ్డ? బిడ్డ 12 అయిపోయింది సార్. 12 అయిపోయిందా? మంచిగా చదివి. ఓ కొడుకు ఇంజనీర్, ఓ కొడుకు డాక్టర్. మరి ఏమైనా ఏం చదివిద్దామని ఐఏఎస్ చెప్పి మంచిగా చదివించి చేపిస్తా సార్. మంచిదమ్మా, మంచిది, సంతోషం. ఒక్కసారి గట్టిగా పద్మమ్మ గారు గట్టి చప్పట్లు కొట్టాలా? అదేవిధంగా అడిగిన వెంటనే గ్రామ సంఘం బిల్డింగ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి గట్టి చప్పట్లతోటి అభినందనలు తెలియజేయాలి. ఇక ఆమె శారీరకంగా దివ్యాంగురాలేమో కానీ తనని అది వెనక్కి లాగలేదు, మానసికంగా